హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ విహాస్ వరల్డ్. ఉసిరికాయ పచ్చడి అంటే మీలో ఎంతమందికి ఇష్టం? దానిని మనం ఇప్పుడు ఇంట్లోనే ఎంతో ఈజీగా రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు ఉసిరికాయ నిల్వ పచ్చడిని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ చేసుకున్న తర్వాత అందులో ఉసిరికాయల్ని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉసిరికాయకి ముందుగానే మనం చాక్తో చిన్న చిన్నగా గీట్లు పెట్టుకొని వేసుకోవాలి. ఆయిల్‌లో ఉసిరికాయని ఒక 10 మినిట్స్ వరకు అలానే ఫ్రై అవ్వనివ్వాలి. ఉసిరికాయ దగ్గర పడేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. మనం ఈ ఉసిరికాయ పచ్చడి చేయడానికి మనకు ఎక్కువగా టైం కూడా ఏం అవసరం ఉండదు. జస్ట్ 30-40 మినిట్స్ లోపే మనం రెడీ చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఉసిరికాయలు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం వాటిని తీసేయాలి ఆయిల్‌లో నుంచి. అదే ఆయిల్‌లో జీలకర్ర వేసుకోవాలి. కొద్దిగా చల్లారిన తర్వాత ఆయిల్‌లో మనం జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి రెబ్బలను వేసుకోవాలి. అలాగే జీలకర్ర, మెంతులు, ఆవపొడిని కూడా వేసుకోవాలి. అలాగే అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూడా వేసుకొని, కారం, ఉప్పుని కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్స్ అయ్యేలాగా మంచిగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పచ్చడిని మనం ఇంట్లోనే ఎంతో సింపుల్‌గా రెడీ చేసుకోవచ్చు. ఈ ఉసిరికాయ పచ్చడిని వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది. మనం ఈ ఉసిరికాయ పచ్చడి ఎప్పుడైనా సరే కానీ పెట్టిన 3 డేస్‌కే ఓపెన్ చేయాలి. అప్పుడే మనకు పచ్చడి వస్తుంది. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అందులో మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న ఉసిరికాయలను యాడ్ చేసుకోవాలి. ఉసిరికాయని వేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక బాక్స్‌లో స్టోర్ చేసుకొని ఉంచేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, ఎంతో సింపుల్‌గా ఉసిరికాయ పచ్చడిని ఇంట్లోనే మనం ఎంతో ఈజీగా రెడీ చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. మీకు డెఫినెట్‌గా నచ్చుతుంది. ఉసిరికాయ వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఉసిరికాయ వేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ వరకు అలానే ఉండనివ్వాలి. ఉసిరికాయ వేసుకున్నాక మనకి ఆ 10 మినిట్స్‌కి థిక్‌గా అవుతుందనమాట. కావాలనుకుంటే లెమన్ జ్యూస్‌ని మనం లాస్ట్‌లో యాడ్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో గనుక నచ్చినట్లయితే వెంటనే లైక్ అండ్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్. రేపటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.